ఓం యక్షిత. హరి ఓం లోక్షిత. యక్షిత, ఈరోజు నేను భక్తి ప్రహ్లాద కథ చెప్తాను. లేదు, నేను భక్త కన్నప్ప కథ చెప్తాను. సరే, నువ్వు చెప్పు. ఈరోజు మనం చెప్పుకోయే కథ పేరు భక్త కన్నప్ప. ఒక గురువు గారు రోజు తన శిష్యులకు విష్ణు భక్తుల కథలు, శివభక్తుల కథలు బోధిస్తూ వాటిలో శిష్యులకు కావలసిన సందేహాలను తీర్చుతూ ఆ కథల ద్వారా శ్రీకాళహస్తి ప్రాంతంలో ఒక అడవిలో తిన్నడు అనే పేరు గల బోయేవాడు ఉండేవాడు. అతడు చాలా పరాక్రమవంతుడు, ధైర్యశాలి, కానీ ఏమాత్రం శస్త్రజ్ఞానం లేని అమాయకుడు. ఒకసారి అతను అడవిలో వేటకు వెళ్ళగా ఒక చోట శివలింగం కనిపించింది. ఆ శివలింగం చుట్టూ ఇంటి ఆకులు పేరుకుపోయి ఆ శివలింగం అంతా దుమ్ము పట్టి ఉన్నది. ఇదంతా చూసిన తిన్నడు చాలా బాధగా, అయ్యో, శివయ్య చాలా రోజుల నుండి పూజకు దూరమైనట్లు ఉన్నాడు అని అనుకున్నాడు. కానీ అతనికి ఎటువంటి పూజా విధానాలు తెలియవు. ఆ ప్రదేశం అంతా తన చెప్పులతో శుభ్రం చేసి పక్కనే ఉన్న చెరువులో నుంచి నీటికి తేవడానికి ఏమీ కనిపించక తన నోటితో నీటిని తెచ్చి ఆ శివలింగానికి పట్టిన మురుకుని కడిగి తన వేటాడి తెచ్చిన తాజా మాంసం నైవేద్యంగా పెట్టాడు. కానీ అతనికి ఎటువంటి పాపపుణ్యాలు అనేవే తెలియవు. శివుడిపై అమాయకమైన ప్రేమ, భక్తి తప్ప. రోజు ఒక బ్రాహ్మణ పూజారి వచ్చి పూజ చేస్తూ ఉండేవాడు. తనకు ఆరోగ్యం సరిగా లేక అప్పుడప్పుడు మాత్రమే వచ్చి ఆ శివలింగానికి పూజ చేస్తూ ఉండేవాడు. తను తోచిన విధంగా పూజ చేసి నివేదించిన మాంసాన్ని చూసిన పూజారి, అయ్యో, తప్పు ఎవరు చేశారు అని తన చెంపలు కొట్టుకొని మంచినీటితో శుభ్రం చేసి పూలు పళ్ళు నైవేద్యంగా పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు తిన్నడు ముందు రోజు ఎలా పూజ చేశాడో మరలా అలా పూజ చేసి శివుడుకు మాంసాన్ని నివేదించాడు. రోజు ఆ శివయ్యను అమాయకంగా ఆరాధించసాగాడు. ఒకసారి ఆ పరమశివుడు తిన్నడి భక్తిని పరీక్షించాలని నిశ్చయించుకున్నాడు. తిన్నడు వచ్చే సమయంలో ఒక కంటి నుండి రక్తం కారడం మొదలైంది. తిన్నడు కంగారుగా అడవంతా వెతికి ఏవో చికిత్సకు సంబంధించిన ఏవో అరుదైన ఆకులను వసరు చేసి ఆ కంటికి రాశాడు. అయినా రక్తం కారడం ఆగలేదు. తిన్నడు ఒక బాణంతో తన కంటిని పెకిలిస్తూ ఆ శివలింగానికి అతికించాడు. రక్తం కారడం ఆగిపోయింది. తిన్నడు సంతోషించి వెనక తిరిగే లోపే రెండవ కంటి నుండి కూడా రక్తం కారడం మొదలైంది. తిన్నడు ఏమీ ఆలోచించకుండా తన రెండవ కంటిని కూడా పెకిలిస్తూ మరలా తన కాలి బొట్టన వేలుతో గుర్తుగా పెట్టుకొని ఆ శివలింగానికి అతికించాడు. ఆ శివయ్య ఎంత అమాయకమైన అనన్యమైన భక్తితో సంతోషించి మరలా తన రెండు కళ్ళు తిరిగిస్తూ, ఇంక పైన భక్తి కన్నప్పగా చరిత్రలో నిలిచిపోతాం, భక్తాగ్రేసరిలో భక్తి కన్నప్పగా చరిత్రలో నిలిచిపోతాం అని శివయ్య వారాలను కురిపించారు. అని గురువుగారి కథ పూర్తి కాగానే దాంట్లో ఒక శిశువు, అయ్యా, మనకి సర్వం ఇచ్చి మోక్షాన్ని ప్రసాదించే ఆ భగవంతుడిని ఇలా అర్చించడం చాలా దోషం కదా, అతడు బోయేవాడు, అతడి స్వామిని అర్చించవచ్చా అని ఎంతో ఆందోళన అయోమయంని నేను గొంతుతో అడగగా ఆ గురువు గారు భగవద్గీత శ్లోకాల్లోని 26, 29, 31 శ్లోకాలతో ఇలా సమాధానం చెప్తున్నారు. శ్రీమద్ భగవద్గీత అత 9వ రాజవిద్య రాజగుహ్య యోగము 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. తాత్పర్యం: నిర్మల భక్తితో నిష్కామ భావంతో సమర్పించు ఆకు కాని, పుష్పము కాని, ఫలము కాని, జలము కాని వాటిని నేను స్వయంగా ప్రీతితో స్వీకరిస్తాను. 29వ శ్లోకం. తమోహం సర్వభూతేషు న ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. తాత్పర్యము: పరమాత్మ సకల ప్రాణులందు సమదృష్టి కలిగి ఉంటాడు. అతడికి ప్రియుడు కాని అప్రియుడు కాని ఎవ్వరూ లేరు. కానీ భక్తితో పూజించిన వారు పరమాత్మ యందే ఉంటారు. 31వ శ్లోకం. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. తాత్పర్యం: ఎంత దుర్మార్గుడైనా అనన్యమైన భక్తితో సేవించిన అతడు సత్పురుషుడిగానే భావిస్తాడు. అతడు తొందరగా ధర్మాత్ముడు అవుతాడు. నా భక్తుడు ఎన్నటికీ నష్టముకు గురికాడు.
ఈ ప్రపంచంలో ఆ స్వామికి ఇష్టమైన వారు ఇష్టం లేని వారు అని ఎవ్వరూ లేరు. సకల సృష్టి సమానమే. ఈ ప్రపంచంలో తన వృత్తి ధర్మంలో ఎంతటి దుర్మార్గుడైనా అనన్యమైన నిర్మలమైన ఏ చిన్నదైనా సమర్పించి పూజించిన పరమాత్మ అతడిని రక్షిస్తూనే ఉంటాడు అని చెప్పిన గురువుగారి సమాధానం విని శిష్యులందరూ భక్తితో చేతులు జోడించి ఇలా అంటున్నారు: జై శ్రీకృష్ణ.